రాష్ట్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో వరి ధాన్యం సేకరణకు సిద్ధమైంది. ఉమ్మడి ఏపీలో ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్లో ఎప్పుడూ రానంత ధాన్యం ఉత్పత్తి అవుతోంది. భారీగా వరి సాగు చేయడంతో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనుంది పౌర సరఫరాల శాఖ. 8,000కు పైగా కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రం ఆదేశాలతో 3 నెలల రేషన్ ఒకేసారి ఏప్రిల్ నెలలో అందించనున్నారు సివిల్ సప్లై అధికారులు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో 54.48 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు రైతులు. ఇందులో 152.03 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని వ్యవసాయ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఇప్పటి వరకు హైయెస్ట్ గా 76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేస్తోంది. దాదాపు ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు కేంద్రం అందుబాటులోకి రానుంది. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తోంది సివిల్ సప్లై కార్పొరేషన్. టార్పాలిన్ షీట్లు, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు, తేమను కొలిచే పరికరాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రైయర్లతో పాటు గన్నీ బ్యాగ్లను అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో పాటు కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించడం లారీల సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎండలతో రైతులకు వడదెబ్బ తగలకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు అధికారులు. ధాన్యం నిల్వల విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించనుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఏప్రిల్లోనే ఇచ్చేందుకు సిద్ధమైంది సివిల్ సప్లై శాఖ. రేషన్ కోసం రైస్ మిల్లులు, గోదాముల నుంచి బియ్యాన్ని రేషన్ షాపులకు చేర్చనున్నారు. రైస్ మిల్లులో ఉన్న బియ్యాన్ని గోధుమలకు తరలించనున్నారు. దీంతో ధాన్యం నిల్వ చేసేందుకు ఇబ్బందులు తీరిపోతాయని తెలిపారు అధికారులు. 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయంతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించనున్నారు.